ఇదిగోండి తోటకూరని అయితే తెంపేశాను. ఇలా క్లాత్ లో క్లోజ్ చేసి పెట్టేసాను అనమాట. తోటకూర అంతా తెంపేసా. గంగవేల్ కూర తెంపుతున్నాను. దాంతో పాటు అక్కడక్కడ పునర్నవ ఉంది, అది కూడా తెంపుతున్నాను. తెంపుతూ మాట్లాడదాం రండి. ఇలా కవర్ చేసాం అనుకోండి క్లాత్ లో ఫ్రెష్ గా ఉంటుంది. అందుకోసం నేను ఇలా ఒక క్లాత్ తెచ్చి పెట్టుకుంటున్నాను అనమాట, ఫ్రెష్ క్లాత్. ఇదిగోండి గంగవేల్ కూర. ఈరోజు అయితే గంగవేల్ కూర పునర్నవ రెండు కలిపేసి చేసేసుకుందాము. పునర్నవ కూడా చాలా మంచి. లాస్ట్ టైం పునర్నవతో ఫ్రైడ్ రైస్ చేశాను, సూపర్గా వచ్చింది. ఇదిగోండి పునర్నవ ఆకులు ఇలా బిల్లలు బిల్లలాగా వస్తాయి అన్నమాట. చూపిస్తాను చూడండి. పునర్నవ ఆకులు బిల్లలు బిల్లలు వస్తుంది. ఇదిగోండి గంగవేల్ కూర ఆకులు ఇలా వస్తాయి. పునర్నవ కూడా చాలా మంచిది. అక్కడక్కడ కుండీలలో ఉందన్నమాట. ఒక 2 కుండీలలో ఉంటే తెంపేశాను. ఇదిగోండి గంగవేల్ కూర ఇక్కడ ఉంది, తెంపేసుకుందాం. ఈ యొక్క ఆకుకూరలు ఫ్రెష్గా ఉన్నప్పుడే చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి ఇలా మనము కొమ్మలు కట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ లేత చిగుళ్ళు వస్తాయి. కానీ అది బాగా స్టెమ్ ముదిరిపోయింది అనుకోండి, అది తీసేసేయాలి. కానీ ఈ తోటకూరది అయితే స్టెమ్ బాగా ముదిరిపోయింది. ఇది తీసేస్తే ఇంకొన్ని వాటర్ లేవు కదా, అందుకే కట్ అయిపోతుంది. వాటర్ పోసినాక పీకేస్తాం అనుకోండి మంచిగా వస్తుంది. ఇంకొన్ని అక్కడక్కడ ఉంటుంది. మనం కలెక్ట్ చేసుకుంటే అన్నీ కలిపి మస్తు అవుతుంది. ఇదిగోండి ఫ్రెష్గా ఉంది చూసారా. ఇంకా అక్కడక్కడ కుండీలలో ఉంటాయి, అన్నిట్లలో తోటకూర ఉంటే తెంపేశాను. ఇలా కొమ్మలు కట్ చేసుకుంటా ఉంటే మళ్ళీ గ్రోత్ వస్తుంది. ఇంకా వాటర్ పోయలేదు. మనం వాటర్ పోసే ముందే ఆకుకూరలు తెంపేసుకోవాలి. మనం వేసేటువంటి వాటర్ ఫ్రెష్ వాటర్ కాదు కదా, పర్మెంటెడ్ చేసిన వాటర్ కాబట్టి వాటర్ పోసే ముందు మనం తెంపేసుకొని ఇదిగోని తర్వాత తెంపేటప్పుడు ఇంకోటి ఏం చేయాలంటే ఆకుల వెనుకలు ఏమైనా పెస్ట్ ఉందో చెక్ చేసుకోవాలి. పెస్ట్ ఉంటే ఆ పెస్ట్ ఉన్నటువంటి స్టెమ్స్ తీసేసి పక్కన పెట్టేసామనుకోండి మనకి ఈజీగా ఉంటుంది. లేదంటే మిగిలిన మొక్కలన్నింటి కూడా స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట. నేను తెంపుకపోగానే చేసేయను కదా, ఇప్పుడు తీసుకుపోయాను అనుకోండి, ఇప్పుడు మార్నింగ్ తీసుకుపోయి లంచ్ టైం వరకు వంట చేస్తాను, అప్పటి వరకు అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇదిగోండి తోటకూర అంతా ముదిరిపోయినట్టుగా ఉంది. ఈ తోటకూర కూడా కట్ చేద్దాం. ఇక్కడ మిల్లిబగ్గు ఉన్నట్టు అనిపించింది. 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ తెంపాలి తెంపేటప్పుడే. ఎందుకంటే కట్ చేసేటప్పుడు ఒక్కోసారి మనం ఓపికతో కట్ చేయొచ్చు, ఒక్కోసారి హడావిడిలో కట్ చేయొచ్చు కదా. అందుకని నేను ఏం చేస్తాను అంటే తెంపేటప్పుడే చెక్ చేసుకుంటూ ఒక్కొక్క కొమ్మ కట్ చేస్తాను. కట్ చేసేటప్పుడు ఈజీ అనమాట. ఇలా మనం కూరగాయలకి వంట చేసేటప్పుడు హడావిడిలో చేస్తాం కదా, అందుకని ఇక్కడ ఇంత మంచి ఫ్రెష్గా ఉందో చూడండి. ఇలా ఫ్రెష్గా ఉన్నటువంటి వెజిటేబుల్స్తో మనం కర్రీ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మన వంకాయలు కూడా వస్తాయి, పచ్చిమిర్చి కూడా స్టార్ట్ అయిపోతుంది, టమాటా ఒకటి ఇంకా మెల్లగా పూత మీద ఉందన్నమాట. దీంట్లో గంగవేల్ కూర బాగానే ఉంది. దీంట్లో నేను 3 రకాల పప్పులు వేసి చేస్తాను అనమాట. పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు 3 పప్పులు వేస్తాను. ఎక్కువగా కందిపప్పు వేస్తాను. కందిపప్పు ఎంత వేసినా అంత క్వాంటిటీలో 2 కలిపేసి వేస్తాను అనమాట, పెసరపప్పు శనగపప్పు. ఇంకా తోటకూర కూడా పెద్దగా ఉన్నట్టుంది. తోటకూర తెంపేసి తోటకూర ప్లేస్ తోటకూర పెట్టేసుకుందాం. రేపట్లో తోటకూర లివర్ కర్రీ చేసుకుందాం. ఇంకెక్కడైనా ఉందో చూసేసుకొని నీళ్ళు పోసుకుందాం. ఇంకా అంతే. ఇంకా అక్కడక్కడ మన తులసి మొక్కలు ఉన్నాయి, తులసి మొక్కలు కూడా రీపాటింగ్ చేసుకుందాం సాయంత్రం వరకు అట్లా. ఆకుకూరలు అయితే ఎండలకి ఉత్తనే వాడిపోతుంది. అందుకే ఫస్ట్ ఇవి తీసుకుపోయి ఆ యొక్క క్లాత్లో కవర్ చేసుకుందాం. క్లాత్లో కవర్ చేసుకొని మళ్ళీ తర్వాత ఇంకెక్కడైనా ఏమైనా ఉందో చూసుకుందాము. చూసేసుకొని వాటర్ పోసుకుందాం. ఇదిగోండి ఇటేమో తోటకూర పెట్టిన, ఇటేమో గంగవేల్ కూర పెట్టిన సపరేషన్ కోసం అని ఇలా నిండుగా కప్పేసుకోవాలి. ఇలా వస్తాయి అన్నమాట. యాక్చువల్గా మనకి పునర్నవ ఇలా బిల్లలుగా వస్తుంది. ఈ యొక్క కాడలలో సీడ్స్ ఉంటాయి. ఇదిగోండి ఈ సీడ్ ఆల్రెడీ కింద రాలిపోయినట్టుంది. అందుకని ప్రతిసారి ఈ యొక్క మొక్కలు తెంపి ఆకుకూరలు చేసుకున్నప్పుడు ఆ యొక్క సీడ్స్ అయితే మళ్ళీ స్టోర్ చేసుకుంటా అనమాట. నెక్స్ట్ టైం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేది. దీంట్లో చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. ఫస్ట్ టైం వచ్చేటువంటిది మంచి పెద్దగా వస్తాయి ఆకులు.
దీంట్లో తులసి మొక్కలు బాగున్నట్టున్నాయి. 1 2 3 4 5 వచ్చినాయి తులసి మొక్కలు. ఇంకోటి దీంట్లోకి కిలో వచ్చింది. టమాటా మొక్కలు. ఇంకోటి ఇక్కడ చాలా ఉండేది, నేనైతే అంతా తీసేసాను. ఇంకోటి మళ్ళీ ఫ్రెష్గా వచ్చింది చూడాలి. ఇక్కడ చాలా రోజులు అట్లే ఉంచామనుకో ముదిరిపోయినట్టు అవుతుంది. అందుకని అప్పుడప్పుడు తీసేస్తూ ఉంటే మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది. ఇదిగోండి అంజిల్లో అయితే ఎక్కువ వరకు పక్షులే తినేస్తుంది. ఇదిగోండి తినేసాక తోడక పాడేసింది. ఇదిగోండి ఇక్కడ ఇంకొక తినేసింది. అది నాకంటే ముందే చూసేస్తాయి అన్నీ, ఎక్కడ ఏ పండు పండుతుంది ఏంటి అనేది. నేను తెంపే కంటే ముందే నాకంటే ముందే వచ్చేసి నీకంటే ముందే నేనే చూసేసి తినేస్తా అన్నట్టు వస్తుంది అది. ఇంకోండి ఇది తెంపేసుకున్న ఆకు. ఈ చెట్టును ఒకసారి మొత్తం అంతా తీసేద్దాము. దీంట్లో ఆల్రెడీ సీడ్స్ పడి ఉంటాయి. ఆ సీడ్సే నెక్స్ట్ టైంకి వస్తాయి. ఎందుకంటే ఇలా ఆకులు సన్నగా వస్తాయి చూడండి, అప్పుడు బాగున్నది ఆకు కూడా. ఇలా దులిపేసి దీంట్లోనే వేసేయండి. దీంట్లో ముదిరిపోయిన వాటిలో సీడ్స్ ఉంటాయన్నమాట. ఇట్లా కవర్ చేసేసామనుకోండి, అదే మళ్ళీ ఒక వారం 10 రోజుల వరకు మళ్ళీ అదే వస్తుంది మంచి. అమ్మో ఇక్కడ చూడండి తోటకూర, డ్రాగన్ మొక్కలు రూట్స్తో సహా వస్తేనే బెటర్, ఎందుకంటే ఇది డ్రాగన్ మొక్క కంటే పెద్దగా అయిపోతుంది. ఇక్కడ కూడా ఉంది, అది కూడా అట్లా వీకేసుకుందాం. ఇంత మంచి పెద్దగా ఫ్రెష్గా ఉంది చూడండి. ఇలాంటి ఆకుకూర మనకి బయట దొరుకుతుందా? అసలు ఎంత పెట్టినా రాదు, వితౌట్ పెస్టిసైడ్స్.